జనరలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ ద వన్ క్వశ్చన్ మీ అందరికీ. నార్మల్గా ఒక న్యూస్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్ట్ కావచ్చు, ఎనీథింగ్. దాన్ని చేసేటప్పుడు ఒక వ్యక్తి మీ ఆ కెమెరా ముందు నించొని కూర్చొని దాన్ని చెప్పడము, లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రెండు ఒకటే. చేస్తూ ఉంటే దాని మీద ఉన్న వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ రియాక్షన్ మీకు చూపిస్తాను. సో ఇట్స్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు దానికోసం తెలుసుకునేటప్పుడు తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నారు. ఒక్కొక్క వర్డ్ కావచ్చు, సెంటెన్స్ కావచ్చు. సెంటెన్స్ అనేది, వర్డ్ అనేది ఒక మీనింగ్. ఆ మీనింగ్కి వాళ్ళకున్న రియాక్షన్ని చూపిస్తున్నారు. కోపాన్ని అందరూ ఒకేలా తీసుకోరు కదా, ఒక్కొక్కరు ఒకేలా తీసుకుంటారు. ఒకరు అరుస్తారు, ఒకరు ఆలోచిస్తారు. రియాక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మనం కొత్తగా ఆలోచిద్దాం. నిజానికి కానీ ట్రూత్ కావచ్చు, ఫ్యాక్ట్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఎనీథింగ్, దానికి మొహం అక్కర్లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్తో మీకు అక్కర్లేదు. నాకు తెలిసినంతవరకు ఒక న్యూస్, ఒక థింగ్ చెప్పేటప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోవడమో, టైం ఉంటే వినడమో, టైం లేకపోతే పక్కన తోసిపెడేయడం. అంటే అందరూ ఒకటి ఇష్టపడాలని లేదు కదా, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. నేను డిఫరెంట్గా చెప్తుంటా. సో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని వినండి. దాని మీద రియాక్షన్ మీరు క్రియేట్ చేసుకోండి. చెవుకి వినపడాల్సిన ఇన్ఫర్మేషన్ వినపడితే సరిపోద్ది, కనపడాల్సిన అక్కర్లేదు. అంతే కదా. మీకు అర్థమైతే ఒకలా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అర్థం కాకపోతే ఇంకోలా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోలా ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకపోతే ఒకలా ఉంటుంది.